హైదరాబాదులో నిన్న గంట నుంచి గంటన్నర వరకు కురిసిన వర్షానికి దాదాపు హైదరాబాద్ అల్లకల్లోలమైంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాలు వర్షం ఎఫెక్ట్తో ఎంతవరకు వాటర్ వచ్చాయో మనం చాలా దృశ్యాల్లో చూసాము. కొన్ని వెహికల్స్ అయితే నీళ్ళల్లో తేలాడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే విషయానికి వచ్చి ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర మనం ఉన్నాము. హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా ఇప్పుడు అదే ప్రమాదకరంగా మారింది అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు అనంటే ఇప్పటికే నాలాల వల్ల ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ పడిందో ఇప్పుడు అదే నాలాలతో ఇప్పుడు హుస్సేన్ సాగర్లోకి వాటర్ వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ నీటి మట్టం గురించి ప్రస్తుతం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ నీటి మట్టం చూడొచ్చు 513 నుంచి 513.4 ఉండాల్సిన పాయింట్ ఇది. కానీ ఇప్పుడు ఆల్రెడీ 513.38 దాకా పెరిగింది నీటి మట్టం. అంటే మొత్తం ట్యాంకు నిండినట్టే లెక్క. అంటే ఇప్పుడు ఎక్కడ మనం చూడాలి అని అంటే ఈ వాటర్ ఉధృతి కానీ పెరిగిన ఈ వాటర్ ట్యాంక్ లెవెల్ పెరిగిన మొత్తానికి ఈ వాటర్ మొత్తం ఇక్కడ నుంచి లోయర్ ట్యాంక్ బండ్కి అంటే లోతట్టు ప్రాంతాలకి ఈ వాటర్ని వదులుతున్నారు. మనం చూడొచ్చు ఈ వాటర్ కానీ లోతట్టు ప్రాంతాలకు వెళ్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతాలకు ముప్పు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు అధికారులు. ఎందుకు అని అంటే మనం ఇప్పటికే చూస్తూనే ఉన్నాం, నాలాలు ఎక్కడెక్కడైతున్నాయో అవన్నీ ఉప్పొంగిపోయి కాలనీల్లోకి వాటర్ వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్లోకి మాత్రం అటు బేగంపేట నాలా నుంచి వాటర్ ఇందులోకి యాడ్ అవుతాయి. అలాగే కూకట్పల్లి నుంచి ఇందులోకి యాడ్ అవుతాయి. నల్లకుంట నుంచి కూడా ఇక్కడే యాడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ వాటర్ ఇందులో యాడ్ అవ్వడం వల్ల దీని నీటి మట్టం ప్రస్తుతం లెవెల్కి మించి పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కవాడిగూడ కల్పన అయ్యుండొచ్చు, మరి మొత్తం వారాసిగూడ అయ్యుండొచ్చు, నల్లకుంట కావచ్చు. ఇవన్నీ నాలకు ఈ ఒకవేళ ఉప్పొంగితే మొత్తం అక్కడి ప్రాంతం అంతా ముప్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకు అనంటే మనం ఇప్పటికే చూస్తున్నాము బేగంపేట దగ్గర పైగా కాలనీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ఒక గోడ లేకపోవడం వల్ల నాలా నుంచి వచ్చిన వాటర్ డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసాయి. దాంతో ఇప్పుడు వాళ్ళు కట్టుబట్టలతో బయట రాత్రి నుంచి నిరీక్షిస్తున్నారు ఎప్పుడు ఆ వాటర్ బయటికి తీసేసి లోపలికి వెళ్దామా అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళని మనము సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటే చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చిన్న వానకే మొత్తం ఉప్పొంగిపోతున్న పరిస్థితులు చూస్తున్నాము. రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ట్రాఫిక్ జాములు అవుతున్నాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చూసాము రాత్రి. అంటే దాదాపు రాత్రి కుండపోత వర్షమే అనే చెప్పాలి. ఎందుకంటే 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం ఉప్పొంగిపోయే హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అంటే వచ్చింది. సో ఆ మేర వర్షం పడింది కాబట్టి రాత్రంతా బీభత్సం జరిగింది అని చెప్పుకోవాలి. అందరూ అంటే కొన్ని ప్రాంతాల్లో పడవలేసుకొని మరి వాళ్ళ కావాల్సిన వస్తువులు తీసుకున్నారు, అది కూడా చూసాము. సో ఖచ్చితంగా ఈ విషయంలో అంటే హుస్సేన్ సాగర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే వాటర్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ దగ్గర దాకా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు కల్పన ఏరియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, కవాడిగూడ కావచ్చు, వారాసిగూడ కావచ్చు, నల్లకుంట కావచ్చు, రామ్నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల వాళ్ళ ప్రజలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది. ఎందుకంటే దోమలగూడ కిందనే ఉంది, అలాగే ఇందిరా పార్క్ ఉంది, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మొత్తం గాంధీనగర్, ఇవన్నీ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నైట్ పడ్డ వర్షానికే అతలకుతలం అయిపోయారు ప్రజలు, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఇప్పటికైనా కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే మీకు సంబంధించిన ప్రతి వస్తువు దగ్గరలో ఉంచుకోండి. ఎందుకంటే వర్షం ఏ టైంలో అయినా రావచ్చు, ఏ టైంలో అంటే ఇప్పటికే మనం వర్షాలు లేక ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక పక్క రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకు వర్షాలు ఇంపార్టెంట్, కానీ జాగ్రత్తలు కూడా ఇంపార్టెంటే. మొదటి నుంచి చెప్తున్న విషయమే. ఎందుకంటే ఈ విషయాలు వింటుంటే మనకు ఖచ్చితంగా నవ్వొస్తుంది, కానీ అధికారులు చెప్పింది, మీడియా చెప్పింది అని చెప్పి పెడంచేవున పెట్టకుండా ఖచ్చితంగా
దీన్ని ప్రజలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే వాళ్ళకు నీడ్స్ ఏవేవైతే ఉన్నాయో అటు మందులు కావచ్చు, ఇటు అత్యవసర సరుకులు కావచ్చు, అవన్నీ దగ్గర పెట్టుకొని ఒకవేళ అంటే మీరు ముంపు ప్రాంతాల్లో ఉంటే, ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడండి. వర్షం స్టార్ట్ అయితే ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడమా, లేకపోతే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండడమా లాంటిది ఏదైనా చేసి ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అటు అధికారులు ఇటు మెగా9 కూడా కోరుకుంటుంది. సో ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.